హాయ్ మిత్రులారా. రెండు విషయాలు చెప్పాలి. యాడ్సెన్స్ నుంచి అడ్రస్ వెరిఫికేషన్ అంటూ ఒక మెయిల్ వచ్చింది, ఈ పోస్ట్లో వచ్చింది. సో మన ఛానల్ ఇప్పుడు మానిటైజ్ అయింది. ఇప్పటి వరకు మనకు ₹1 రాలేదు, బట్ అట్లీస్ట్ వీ గాట్ సమ్ పేపర్. ఈరోజు కాకపోతే రేపైనా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ సందర్భంగా నేను ఒక 2 యాప్లకు నేను థ్యాంక్స్ చెప్పాలి. కోర్స్ యూట్యూబ్ అనుకో. రెండోది ఏంటిదంటే క్యాన్వా అంటే తెలుసా మిత్రులారా? ఇది క్యాన్వా. ఈ థంబ్నెయిల్స్ కానీ పోస్టర్స్ కానీ ఇవన్నీ నేను ఎక్కడ చేస్తున్నాను అనుకుంటున్నారు? క్యాన్వాలోనే చేస్తున్నా. చూడండి, క్యాన్వా. ఐ మస్ట్ బి గ్రేట్ఫుల్ టు క్యాన్వా. నిజంగా మనం చేసిన అవన్నీ కూడా ఇందులోంచి చేసినవే. నాకంటూ స్పెషల్ నాలెడ్జ్ ఏమీ లేదు. నాలాంటి వాడిని కూడా ఈజీగా థంబ్నెయిల్ చేయడం, ఈవెన్ షార్ట్ క్రియేట్ చేయడం, ఇవన్నీ జస్ట్ హ్యాపెనింగ్ విత్ క్యాన్వా ఓన్లీ. క్యాన్వాకు నేను బాగా కృతజ్ఞతలు చెప్పాలి. ఇప్పటి వరకు ప్రో కొనలేదు. ప్రో కొంటే ఎట్లా అంటే ప్రో ఓన్లీ $299 అని చెప్పి చీట్ చేసే వాళ్ళు ఉన్నారు అన్నట్టు. వాడు ఏం చేస్తాడు, వాడికి 299 వస్తాయి. తర్వాత మనకు ఎక్కువ ఒక 10 రోజులు 15 రోజులు వస్తుంది. నెల లోపల వాళ్ళు పట్టేసుకుంటారు, మనల్ని బ్యాన్ చేస్తారు. సో అలాంటి చీటింగ్ జరుగుతున్నాయి కనుక నేను ఇంకా ప్రో తీసుకోలేదు. ప్రో తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక యూట్యూబ్ ఛానల్ ఏదైనా పెట్టాలనుకుంటే ఈ క్యాన్వా గురించి తెలుసుకోండి. క్యాన్వా ఈజ్ హాట్ యాక్చువల్లీ. లేకపోతే నేను ఈ వీడియో ఎడిట్ చేయలేను, నేను థంబ్నెయిల్ చేయలేను. ఈ షార్ట్స్ అయితే ఇంకా కలలో మాట. ఇవన్నీ బిజినెస్కు సంబంధించిన ఇవన్నీ ఐ కెన్ ఏబుల్ టు డూ ఎఫర్ట్లెస్లీ. ఇవన్నీ నేనేం పెద్ద శ్రమ తీసుకోకుండా చేయగలుగుతున్నాను అంటే కారణం క్యాన్వానే. ఓకే ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను క్యాన్వా మీద కనీసం ఒక వీడియో చేయాలి. ఐ మస్ట్ బీ గ్రేట్ఫుల్ టు క్యాన్వా చెప్పాలి అని చెప్పి. సో ఈరోజు చెప్తున్నాను ఫ్రెండ్స్. కొరుట్లలో ఈరోజు గణపతి నిమజ్జనం. సో బ్రహ్మాండంగా ఊరేగింపుగా వెళ్తున్నారు. ఐ వాంట్ గో అండ్ సే బై టు లార్డ్ గణేష. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళొకసారి ఇప్పటి వరకు నేను ఎంత అంటే స్వార్థపరున్నా అనిపిస్తుంది. అంటే నేను ఎట్లా అంటే స్వార్థపరున్నా అని కాదు, నాకు బిజినెస్ తెలియదు, వ్యవహారం. సబ్స్క్రైబ్ చేయండి అనడము, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఈవెన్ థ్యాంక్స్ అని కూడా చెప్పలేదు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. దాదాపు నాకు స్టూడెంట్స్ వచ్చారు అంటే కేవలం ఫేస్బుక్ నుంచి, యూట్యూబ్ నుంచే. మన వీడియో చూసి వచ్చిన వాళ్ళే చాలామంది. ఎందుకంటే ఏది ఉన్నా స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తాను, వీలైతే సహాయం చేస్తాను, లేకపోతే అదైతే ఉన్నదే కదా. సో థ్యాంక్ యూ గైస్. లేటెస్ట్ అది ఒక చిన్న షార్ట్లో నేను చెప్పాను. మన స్టూడెంట్ తను దుబాయ్ వెళ్ళాడు. ఓన్లీ వారం ముందే, 10 రోజుల కూడా లేని టైంలో మన ఇన్స్టిట్యూట్కి వచ్చాడు. ఏమంటాడంటే, సార్ నాకు ఆల్రెడీ వీసా వస్తుంది, నేను వెళ్ళాలి, ఐ హ్యావ్ టు వర్క్ యాజ్ ఏ డాక్యుమెంట్ కంట్రోలర్. నేనన్నాను, నువ్వు డబ్బులు కట్టు, నా డ్యూటీ నేను పక్కా చేస్తాను. ఆయన కూడా ఏమంటాడంటే, ఐ జస్ట్ కనెక్టెడ్ విత్ యూ. నాకు తెలియదు,
నేను మీతో కనెక్ట్ అయిపోయాను, మీ మీద నమ్మకం ఉంది అని చెప్పి డబ్బులు పే చేశాడు. అబ్బాయి ఎక్కడో నిజామాబాద్ బాల్కొండ నుంచి వచ్చారు, కోరుట్లలోనే ఉన్నారు. ఆ టైంలో అంటే లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఎట్లా అంటే మనకు వర్షాలు బాగా విపరీతమైన వర్షాలు, ఆంధ్రలో మనకు విజయవాడ మునిగిపోవడం అట్లాంటి, అంటే బాగా వరదలు రావడం విజయవాడకు, ఆ టైం అన్నట్టు. ఎర్లీ మార్నింగ్ వర్షం ఉన్నా ఏమన్నా ఉండని 8 క్లాస్ అంటే 8కి వచ్చేవాడిని. తనకి నేనే ఫోన్ చేయాలి. నేను ఐ మస్ట్ బీ ప్రోయాక్టివ్. ఎందుకంటే స్టూడెంట్స్ ఎట్లా ఉంటారు అంటే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుందాం అనేటట్టే ఉంటారు. ఇతను స్టూడెంట్ కాదు, లైఫ్ కోసం నేర్చుకుంటున్నాడు కనుక నేను ఫోన్ చేసి చెప్పాను, ఈవెన్ వర్షం పడ్డా ఆటోలో రా అని చెప్పాను. హీస్ దేర్. 10 అవర్స్ అని చెప్పాను కోర్సు జాయిన్ అయ్యేటప్పుడు. ఎందుకంటే లెస్ ప్రామిస్ మోర్ డెలివరీ ఈజ్ గుడ్. లెస్ ప్రామిస్ మోర్ డెలివరీ అంటే నేను 10 గంటలని చెప్పి 10-15 గంటలు ఉన్నాను అనుకోండి అతనితో, ఈ విల్ బీ హ్యాపీ. నేను 15 గంటలు 20 గంటలు అని చెప్పి నేను 10 గంటలే కంప్లీట్ చేశాను అనుకోండి, ఈ విల్ నాట్ బీ హ్యాపీ. సో అది నా పద్ధతి కాదు. సో లెస్ ప్రామిస్ మోర్ డెలివరీ. సో కోర్స్ కంప్లీట్ అయిపోయింది. ఏమంటాడంటే సండే సార్ నాకు ఒక్కసారి మళ్ళీ రివిజన్. ఓకే, డన్. సండే 8కి వస్తే ఆల్మోస్ట్ 2 అయింది ఇంటికి వెళ్ళేసరికి. 8 అంటే 6 అవర్స్, ఒక్కరోజే 6 అవర్స్. అండ్ తను సర్టిఫికెట్ తీసుకొని నోట్స్ తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమన్నాడంటే, తన ఒపీనియన్ చెప్పేందుకు ఈ వీడియో చేస్తున్నాను. ఈ కోర్సు నేర్చుకోకుండా మీరు దుబాయ్ వెళ్తే ఎలా ఉండేది అంటే ఒకటే మాట అన్నాడు, సార్ ఐఎమ్ బ్లైండ్. నేను గుడ్డేలాగా నాకేం తెలియదు కదా, నాకేం తెలియదు. బట్ నవ్ ఐ నో. నాకు ఇప్పుడు అంతా తెలుసు. ఒక డాక్యుమెంట్ కంట్రోలర్ ఎలా పనిచేయాలో తెలుసు, ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటాయో తెలుసు. అండ్ నేను ఇప్పుడు ఎవరికి అంటే నేను టెన్షన్ పడకుండా ఉన్నాను, నాకు తెలుసు కనుక. దట్ యూ విల్ గెట్ ఫ్రమ్ మీ. అతను ఇంకొక మాట అన్నాడు. నేనేమన్నా అంటే ఒక రిక్వెస్ట్ చేశాను, 1 నిమిషం ఏదన్నా ఆడియో లేకపోతే వీడియో రికార్డ్ చేసి పంపు అని చెప్పి. అంటే అది అట్లీస్ట్ వేరే వాళ్ళకి పనికి వస్తుంది అంటే, సార్ చూస్తా అన్నాడు. మోస్ట్లీ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది అతని ఇష్టం. కానీ ఫ్రెండ్స్, ఒక్క కాన్ఫిడెన్స్, ఐ విల్ నాట్ చీట్ మై స్టూడెంట్స్. అది నా పద్ధతి. ఓకే, ఐఎమ్ సో హ్యాపీ. అతను ఏమన్నాడంటే, సార్ మొత్తం అంతా ఈమెయిల్ ద్వారానే అయిపోతుంది, నో ఫిజికల్ డాక్యుమెంటేషన్. ఇంకా మంచిదిరా నాయన, ఇంకా మంచిది, వెరీ గుడ్. ఎందుకంటే మ్యాక్సిమం పని ఈమెయిల్ అయిపోతుంది కనుక చాలా మంచిది అని చెప్పాను. తనకి ఇంకా బర్డెన్ తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.